रियल टाइम डिजिटल पेमेंट में से 40% भागीदारी भारत की है। హలో ఫ్రెండ్స్, మోడీ గారు చెప్పినట్టు వరల్డ్ వైడ్ గా జరిగే రియల్ టైం పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లో 40% ట్రాన్సాక్షన్స్ కేవలం మన ఇండియా నుండే అవుతున్నాయని మీకు తెలుసా? అండ్ ఇప్పుడు యూపీఐ ఫ్రాన్స్ లో కూడా పనిచేస్తుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని లాస్ట్ మంత్ 14th బెస్టిల్ డే ఈవెంట్ కి ఆహ్వానించారు. ఈ పర్యటనలో భాగంగా ఇండియా ఫ్రాన్స్ తో ఒక ఇంపార్టెంట్ ఒప్పందం చేసుకుంది. అది ఏమిటి అంటే ఇప్పుడు యూపీఐ ఫ్రాన్స్ లో కూడా పనిచేస్తుంది. ఈ యూపీఐ పేమెంట్ అత్యంత ప్రసిద్ధి చెందిన ఐఫెల్ టవర్ నుంచి స్టార్ట్ అవుతుంది. యూపీఐ ఇండియాస్ మోస్ట్ ఇన్నోవేటివ్ పేమెంట్ సిస్టమ్. ఈ యూపీఐ మన భారతదేశాన్ని గ్లోబల్ బ్యాంకింగ్ లో సూపర్ పవర్ గా మారుస్తుంది. ఈ రోజు వీడియోలో నేను మీకు యూపీఐ టెక్నాలజీ ఎలా అంతర్జాతీయంగా మారుతుంది, అలాగే ఈ యూపీఐ వల్ల ఇండియా ఎలా సూపర్ పవర్ గా ఎదుగుతుందో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు ఇక్కడ కొత్త వారైతే దయచేసి ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, మర్చిపోవద్దు. ఇది మీకు ఫ్రీయే కానీ నాకు చాలా సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం జూలై 14th ఫ్రాన్స్ బెస్టిల్ డే జరుపుకుంటుంది. ఈ పరేడ్ కు మన ప్రధాని హాజరయ్యారు. ఈ పర్యటనలో భాగంగా ఇండియా ఫ్రాన్స్ తో ఒక ఇంపార్టెంట్ ఒప్పందం చేసుకుంది. అది ఏమిటి అంటే ఇండియన్ టూరిస్ట్ ఐఫిల్ టవర్ ని విజిట్ చేసేటప్పుడు వారి పేమెంట్స్ ని యూపీఐ రూపంలో చెల్లించవచ్చు. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే దీని ద్వారా మనం యూరోపియన్ బ్యాంక్స్ ని ఒప్పించగలము. యూపీఐ యూరోపియన్ బ్యాంకులతో కూడా సజావుగా పనిచేయగలదు అని. అసలు యూపీఐ అంతర్జాతీయంగా ఎలా పనిచేస్తుంది, అలాగే ఇది మన జీవితాల పైన ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. యూపీఐ పేమెంట్స్ ఫ్రాన్స్ లో స్టార్ట్ అవబోతుంది. కానీ ఈ పేమెంట్ సిస్టమ్ వర్క్ అవ్వడానికి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జూన్ 2022 లైరా నెట్వర్క్ తో ఎంఓయూ చేసుకుంది. సాధారణంగా విదేశాలకు వెళ్ళినప్పుడు మనకు పేమెంట్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 1, మన ఇండియన్ కరెన్సీని విదేశీ కరెన్సీతో ఎక్స్చేంజ్ చేసుకోవడం. అంటే ఎగ్జాంపుల్, మీరు ఫ్రాన్స్ కి వెళ్తున్నారు అంటే భారతీయ రూపాయలను యూరోలుగా మార్చుకోవాలి. ఈ యూరోలు మీ చేతిలో లిక్విడ్ క్యాష్ రూపంలో ఉంటుంది. నెంబర్ 2, ఫారెక్స్ కార్డ్. ఇది యూరోలు కొనడం లాంటిది, కానీ ఈ యూరోలు మీ కార్డులో సేవ్ చేయబడతాయి, మీ చేతిలో కాదు. అంటే మన డెబిట్ కార్డ్ లాగా. కార్డును స్వైప్ చేసిన ప్రతిసారి మీ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. నెంబర్ 3, ఇంటర్నేషనల్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్. ఒకవేళ మీ ఇండియన్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇంటర్నేషనల్ కార్డ్ అయితే మీరు పేమెంట్స్ కి ఈ కార్డ్ ని డైరెక్ట్ గా వాడొచ్చు. కానీ ఈ 3 మెథడ్స్ లో ఉన్న ప్రాబ్లం చార్జెస్. ఈ చార్జెస్ ఎప్పుడు బ్యాంక్ కి ఫేవర్ గా ఉంటాయి. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఎగ్జాంపుల్, మీరు ఫ్రాన్స్ కి వెళ్తున్నారు అనుకోండి. 1 and 2 ఆప్షన్స్ అప్పుడు మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసే టైంలో ఫ్రాన్స్ కరెన్సీ అయిన యూరోస్ ని కొనుగోలు చేసేటప్పుడు ఆ కరెన్సీ రేట్ కంటే ఎక్కువ మొత్తం చెల్లిస్తారు. ఒకవేళ మీ వెకేషన్ అయ్యాక ఇంకా యూరోస్ మీ వద్ద మిగిలి ఉంటే అప్పుడు ఆ కరెన్సీని మన కరెన్సీగా మార్చే టైంలో తక్కువకి కొనుగోలు చేస్తారు. అదనంగా ఈ ఫారెక్స్ కార్డ్స్ ప్రీలోడెడ్ అంటే ప్రయాణానికి ముందే మన ఖర్చు ఎస్టిమేట్ వేసుకోవాలి. మన అంచనా కంటే ఖర్చు ఎక్కువ అయితే అప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఎక్స్ట్రాగా చార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అదే మీకు ఖర్చు అనుకున్న దానికన్నా తక్కువ అయితే అప్పుడు మిగిలిన డబ్బు మీ దగ్గర ఉంటుంది, కానీ దానిపైన మీకు ఎలాంటి వడ్డీ రాదు. ఇంకా థర్డ్ ఆప్షన్ లో బ్యాంక్ కన్వర్షన్ చార్జెస్ చాలా హైగా ఉంటాయి. అంతేకాకుండా మార్కప్ చార్జెస్ 1% to 3.5% పే చేయాల్సి వస్తుంది. ఈ 3 పద్ధతుల్లో ఏదో ఒక విధంగా మనం లాస్ అవుతాం. కానీ ఇప్పుడు ఈ సమస్యలన్నిటినీ యూపీఐ పరిష్కరించబోతుంది. ఇవే కాదు, ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నా, లేదా మీకు ఎన్ఆర్ఐ అకౌంట్ నుండి మనీ వస్తుంది అన్న 2 మెథడ్స్ ఉంటాయి. అవి ఏమిటి అంటే మెథడ్ 1, క్లాసికల్ కన్వెన్షనల్ బ్యాంక్ మెథడ్. ఇందులో వీసా, మాస్టర్ కార్డ్, వెస్టర్న్ యూనియన్ లాంటి కార్డ్ కంపెనీస్ మధ్యవర్తిగా ఉంటూ ఎన్ఆర్ఐ అకౌంట్ నుండి మీ ఇండియన్ అకౌంట్ కి, లేదా మీ ఇండియన్ అకౌంట్ నుండి ఎన్ఆర్ఐ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాయి. కానీ ఈ ట్రాన్స్ఫర్ కి వీరు దాదాపు 12% చార్జెస్ విధిస్తారు. మెథడ్ 2, ఏజెంట్స్. మనీ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళు యావరేజ్ గా 10% చార్జెస్ తీసుకుంటారు. రీసెంట్ గా ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ఇండియా సౌదీ అరేబియాలో యూపీఐ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇది చెప్పాలి అంటే మాస్టర్ మూవ్. ఈ యూపీఐ ఇంప్లిమెంటేషన్ ద్వారా బ్యాంక్స్ అండ్ ఏజెంట్స్ విధించే భారీ చార్జెస్ కి చెక్ పెడుతూ యూపీఐ కేవలం ట్రాన్స్ఫర్ ఫీగా 132.67 రూపీస్ ప్లస్ 2.04% నామినల్ ఫీజ్ ని కలెక్ట్ చేస్తుంది. దీని వలన బిజినెస్ పీపుల్ అవ్వచ్చు, లేదా సాధారణ ప్రజలు కావచ్చు, చాలా మనీని సేవ్ చేయొచ్చు. ఇప్పటికీ యూపీఐ లిమిట్ 2 lakhs గా పెట్టారు. దీని వల్ల ఎమర్జెన్సీ కేసెస్ లో ఎన్ఆర్ఐస్ వారి ఫ్యామిలీస్ కి మనీ లెస్ చార్జెస్ తో వెంటనే పంపవచ్చు. అంతేకాదు యూపీఐ వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. మ్యాటర్ ఆఫ్ మినిట్స్ లో ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అవుతుంది. అదే బ్యాంక్స్ లేదా ఏజెంట్స్ మోర్ దెన్ 24 hours టైం తీసుకుంటారు.
హౌ యూపీఐ వర్క్స్. అసలు యూపీఐ ఎలా పనిచేస్తుంది? యూపీఐ టోటల్ గా 6 స్టెప్స్ లో వర్క్ అవుతుంది. స్టెప్ 1 సెండర్ పిఎస్పి, అంటే మీరు మీ యాప్ లో నుండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనీ సెండ్ చేశారు. ఈ ప్రాసెస్ ని సెండర్ పిఎస్పి అంటారు. స్టెప్ 2 యూపీఐ ఆర్ ఎన్పిసిఐ. మీరు సెండ్ చేసిన రిక్వెస్ట్ ఫస్ట్ యూపీఐ ఆర్ ఎన్పిసిఐ సర్వర్ కి వెళ్లి మీ డీటెయిల్స్ వ్యాలిడేట్ చేస్తుంది, అంటే మీ నేమ్, పాస్వర్డ్ అండ్ అమౌంట్. స్టెప్ 3 మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ అయితే నెక్స్ట్ స్టెప్ మీ బ్యాంక్ లో నుండి మీరు రిక్వెస్ట్ చేసిన అమౌంట్ ని డిడక్ట్ చేస్తుంది. స్టెప్ 4 వన్స్ మీ అమౌంట్ కట్ అయ్యాక మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ ని స్టెప్ 1 అయిన సెండర్ పిఎస్పి కి పంపిస్తుంది. అక్కడ నుండి స్టెప్ 5 రిసీవర్ బ్యాంక్ అకౌంట్ ని వెరిఫై చేస్తుంది. తర్వాత మీ అకౌంట్ లో డిడక్ట్ అయిన అమౌంట్ ని రిసీవర్ అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది. స్టెప్ 6 వన్స్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక ఫైనల్ గా రిసీవర్ పిఎస్పి కి కన్ఫర్మేషన్ మెసేజ్ పంపిస్తుంది యూజింగ్ యూపీఐ యాప్స్ లైక్ జీపే, ఫోన్ పే ఆర్ పేటిఎం. గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం ప్రాసెస్ సెకండ్స్ లో జరుగుతుంది. ఇంత సీమ్లెస్ గా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఇప్పుడు యూపీఐనే వాడుతున్నారు. మీకు తెలుసా, ఫిడెలిటీ నేషనల్ ఫైనాన్షియల్ అనే ఒక రేటింగ్ ఏజెన్సీ యూపీఐకి గ్లోబల్ ట్రాన్సాక్షన్స్ లో ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. ఎందుకంటే యూపీఐ నుండి మనీ సెండ్ చేయడం ఒక నార్మల్ ఎస్ఎంఎస్ చేసినంత ఈజీగా అయిపోతుంది. కాబట్టి అంత యూజర్ ఫ్రెండ్లీ మన యూపీఐ సిస్టమ్. యూపీఐస్ ఇంటర్నేషనల్ డిమాండ్. 2023లో ఇండియా G20 కి ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ అకేషన్ లో అనేక అంతర్జాతీయ నాయకులు మరియు ప్రముఖులు భారతదేశానికి వచ్చారు. ఈ అవకాశాన్ని భారత్ ఉపయోగించుకుంది. 13th February 2023న యూపీఐ లైవ్ డెమాన్స్ట్రేషన్ తో అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ క్రౌడ్ కి యూపీఐ ఎంత ఫాస్ట్ అండ్ ఈజీగా ఉంటుందో డెమో ఇచ్చింది. అదే సమయంలో మన యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అది ఏమిటి అంటే మన యూపీఐ 13 కంట్రీస్ లో యాక్టివ్ గా ఉంటుంది అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ పేమెంట్స్ ని రూల్ చేస్తుంది మాస్టర్ అండ్ వీసా కార్డ్ కంపెనీస్. ఈ కంపెనీస్ వాళ్ళు ఎంత అనుకుంటే అంత చార్జెస్ విధిస్తారు. మీలో కొందరికి ఈ విషయం తెలియకపోవచ్చు. మీరు మీ కార్డ్ స్వైప్ చేసిన ప్రతిసారి డబ్బు మొత్తం షాప్ కీపర్స్ కి వెళ్ళదు. కొంత డబ్బు చార్జెస్ రూపంలో నేరుగా వీసా లేదా మాస్టర్ కార్డ్ కి వెళ్తుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవస్థకు త్వరలో యూపీఐ చెక్ పెడుతుంది. యూపీఐ పార్ట్నర్షిప్స్. ఇప్పుడు ఏ దేశాలు యూపీఐ పార్ట్నర్షిప్ కలిగి ఉండబోతున్నాయి తెలుసుకుందాం. రష్యా. మీ అందరికీ తెలుసు రష్యా ఉక్రెయిన్ తో వార్ లో ఉంది అని. ఈ యుద్ధం సమయంలో రష్యాకు ట్రేడ్ చాలా ముఖ్యమైన సమస్య. ఈ వ్యాపారం డాలర్స్ లో జరగదు. అందుకే చైనీస్ కరెన్సీ అయిన యువాన్ లేదా ఇతర కరెన్సీలను రష్యా ట్రేడ్ కోసం చర్చిస్తున్నారు. మన యూపీఐని రష్యన్ బ్యాంక్ ఎఫ్పిఎస్ ఫాస్టర్ పేమెంట్ సిస్టమ్ తో ఇంటిగ్రేట్ చేస్తే సీమ్లెస్ ప్లాట్ఫామ్ ఏర్పడే ఛాన్స్ ఉంది. ఈ ఇష్యూ సాల్వ్ చేయడం కోసం ఇండియన్ రూపే అండ్ రష్యన్స్ మిర్ కార్డ్స్ క్రాస్ బార్డర్ పేమెంట్ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది జరిగితే భారతీయ వెండర్స్ రూపీస్ లో చెల్లించవచ్చు, అలాగే రష్యన్ వెండర్స్ రూబెల్స్ లో చెల్లించవచ్చు. కేవలం రష్యానే కాదు, థాయిలాండ్ లో ప్రాంట్ పే సర్వీస్ తో యూపీఐ లింక్ చేయబడుతుంది. అలాగే యుఏఈస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అండ్ మష్రెక్ బ్యాంక్, సింగపూర్ పే నౌ, యునైటెడ్ కింగ్డమ్ టెరాపే అండ్ పే ఎక్స్పర్ట్, ఓమాన్ సెంట్రల్ బ్యాంక్, ఇలా మరెన్నో కంట్రీస్ అండ్ బ్యాంక్స్ మన యూపీఐ ని యాక్సెప్ట్ చేయబోతున్నారు. ఈ పార్ట్నర్షిప్ అన్నిటిలోకి సింగపూర్ పార్ట్నర్షిప్ వెరీ స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 2023 వరల్డ్ బ్యాంక్ డేటా చూసుకుంటే సింగపూర్ మొత్తం జనాభాలో 9% మన ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఉన్నారు. సింగపూర్ నుండి రెమిటెన్స్ రూపంలో $100 బిలియన్ మన ఇండియాకి వచ్చాయి. కానీ ఇంటర్నేషనల్ లాస్, ఫీస్, అలాగే బార్డర్స్ రెస్ట్రిక్షన్ వల్ల యావరేజ్ గా అమౌంట్ ట్రాన్స్ఫర్ కి 24 hours టైం తీసుకుంటుంది. అంతేకాదు కేవలం $200 పంపడానికి $3 to $6 చార్జెస్ కూడా వర్తిస్తాయి. ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి ఫిబ్రవరి 2023లో సింగపూర్ అండ్ ఇండియా క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టమ్ అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. దీనివల్ల లాభం ఏంటి? సింగపూర్ లో చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్ ఈజీగా మనీ సెండ్ చేయొచ్చు. బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ ఇండియా నుండి లేదా సింగపూర్ నుండి యూపీఐ ద్వారా ప్రొడక్ట్స్ కొనవచ్చు. ప్రస్తుతం సింగపూర్ భారతదేశం మధ్య యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద లిమిట్ ఉంది. రోజుకి 30,000 మాత్రమే సెండ్ ఆర్ రిసీవ్ చేసుకోగలం. కానీ ఈ ప్రాసెస్ సక్సెస్ అయితే ఇండియాలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ FDI కి ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. బ్యాంకింగ్ సూపర్ పవర్. మీకు తెలుసా, ఇండియా బ్యాంకింగ్ సెక్టర్ లో వరల్డ్ లో 3rd ప్లేస్ లో ఉంది. 2030 నాటికి మన బ్యాంకింగ్ సెక్టర్ $1 ట్రిలియన్ మార్క్ ని దాటుతుంది. అప్పటికి మన దేశపు ఎకనామీ $10 ట్రిలియన్ గా ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ డేటా చూసుకుంటే 80% ఇండియన్ పాపులేషన్ కి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా భారతదేశంలో బ్యాంకుల ఖాతాల సంఖ్య గణనీయంగా పెరిగింది. చేతిలో ఉన్న డబ్బు ఖర్చు అవుతుంది, కానీ బ్యాంకులో డబ్బు ఆదా అవుతుంది. బ్యాంకు ఖాతాలు పెరగడం భారతదేశం అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతుంది అనడానికి నిదర్శనం. యూపీఐ నేడు ఒక విప్లవం. మీరు యూపీఐ ద్వారా ఏమైనా కొనొచ్చు. ₹1 నుండి ₹1,00,000 విలువ చేసే ప్రొడక్ట్స్, ట్రాన్స్ఫర్స్, బయింగ్ స్టాక్స్, మరెన్నో. నేడు యూపీఐ 9 బిలియన్ ట్రాన్సాక్షన్స్, $200 బిలియన్ నెట్ ట్రాన్సాక్షన్స్ తో ముందుకు దూసుకు వెళ్తుంది. ఇది మన బలం. ఎందుకంటే యూపీఐ అనే హోల్ సిస్టమ్ ని మన సొంతంగా బిల్డ్ చేసుకున్నాం, ఎటువంటి ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ సహాయం లేకుండా. ఇప్పుడు ఇండియా ఈ టెక్నాలజీని ఇంటర్నేషనల్
ఇంటర్నేషనల్ గా తీసుకువెళ్ళాలి అని చూస్తుంది. దీనికి ఒక కారణం ఉంది. మొత్తం ప్రపంచం ఎక్కువగా డాలర్ మీద డిపెండ్ అయ్యింది. 80% ప్రపంచంలో జరిగే ట్రాన్సాక్షన్స్ డాలర్స్ లోనే జరుగుతుంది. దీని వల్ల అమెరికాకి పవర్. ఈ పవర్ ని ఉపయోగించుకొని అమెరికా డాలర్ ని మెనిపులేట్ చేస్తూ కంట్రోల్ చేస్తుంది. దీని వల్ల భారత్ పైనే కాదు, ఏ దేశం పైనైనా అమెరికా చర్య తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ యూపీఐ యొక్క అన్ని లావాదేవీలు ఏదైనా భారతీయ బ్యాంక్ ద్వారానే జరుగుతాయి. ఈ టెక్నాలజీ మనది. దీనిని యూజ్ చేయడానికి మనం ఏ ఫారెన్ కంట్రీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ యూపీఐ వల్ల మనం డాలర్ ని టచ్ చేయకుండా మనీని ఇంటర్నేషనల్ గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అందుకే యూపీఐ అంతర్జాతీయంగా ఉండటం మనందరికీ ముఖ్యం. ఎందుకంటే ఇది రేపు జియో పొలిటికల్ స్థాయిలో ఏమి జరిగినా అంతర్జాతీయంగా వ్యాపారాన్ని ఆపాల్సిన అవసరం లేదు. కంక్లూజన్, మనం ఈ డాలర్ వ్యవస్థను బ్రేక్ చేయగలం. యూపీఐ మన ఇండియన్ ఫైనాన్షియల్ రెవల్యూషన్. మరిన్ని బ్యాంకులు యూపీఐని యాక్సెప్ట్ చేసినప్పుడు యూపీఐ లిమిట్ కూడా పెరుగుతుంది. అప్పుడు విదేశీ పెట్టుబడులు కూడా భారతదేశానికి రూపాయలలో వస్తాయి. ఈ అభివృద్ధి మనకు చాలా ముఖ్యమైనది. ఫ్రాన్స్ తో ఈ పార్ట్నర్షిప్ భారత్ కు ఒక అవకాశం. వెస్టర్న్ కంట్రీస్ కి మన దేశీయ సాంకేతికతను ఈజీగా యూజ్ చేయొచ్చు అని నిరూపించడానికి. ఇది అందరికీ బెనిఫిట్, కొన్ని కార్డ్ కంపెనీస్ కి తప్ప. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూశారు అంటే ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.